6 నెలలు గడిచిపోతాయి. ఈలోగా 6 నెలలు గడిచిపోయిన సంగతి తనువే మర్చిపోతాడు. ఆ అబ్బాయి ఏం చేసిద్దంటే, నాయన నీ గడువు పూర్తి అయిపోయింది, 6 నెలల గడువు, ఇగో 4 నాణ్యాలు ఇస్తున్నా, నువ్వు వెళ్ళి మంచిగా వివాహం చేసుకుని అతనితో ఆమెతో చక్కగా సంసారం సాధించు, నీకు ఒక బహుమతి ఇస్తానని చెప్పాను కదా, నీకు ఏమిటంటే ఆ బహుమతి, ఈ గాడిదని నీకు ఇస్తున్నా అని చెప్పేశానంటది. మనసులో అనుకుంటాడు, ఈ గాడిదని నేనేం చేసుకుంటాను, ఈ అబ్బేంటి ఈ గాడిదని నాకిస్తానంటది ఏంటని మనసులో అనుకుంటాడు అనమాట. అప్పుడు మా అవ్వ అంటది, నాయన ఇది సామాన్యమైన గాడిద కాదు, తోక తిప్పి నీకు ఎన్ని బంగారు నాణ్యాలు కావాలో అడుగు, వెంటనే నోటిలో నుంచి కిందకు వదులుతుంది అని చెప్పేసారంటే, నిజమా ఈ రోజుల్లో గాడిదలు బంగారు నాణ్యాలు వదులుతాయా? మరి ఎంత సౌకర్యం ఉన్నది పెట్టుకొని అవ్వ నువ్వెందుకు ఇంత కష్టపడుతున్నావు అని అడిగితే, ఇలా కష్టపడితేనే నాయన ఇలా ఫలితం దక్కేది మనకి అని చెప్పేసి అవ్వ అతనికి బోధిస్తుంది అన్నమాట. అలా జరిగిన తర్వాత సరేనని చెప్పి అవ్వ ఉండగానే ఆ గాడిదని తోక తిప్పి, ఆ గాడిద నాకు 2 బంగారు నాణ్యాలు కావాలి ఇవ్వు అని అంటే, నిజంగానే 2 బంగారు నాణ్యాలు వదిలింది అనమాట. నాయన ఆశ ఎక్కువ ఉండాలి, ఏది నీకు 2 కోరుకుంటున్నావేంటి, ఇంకా 4-5 కోరుకు, రేపు పొద్దున మరి నీకు ఎలా అని చెప్పేసారంటే, అవ్వ నేను అంత ఆశపరుని కాదు, నాకు ఉన్న దాంట్లోనే సంతృప్తిగా బతకాలనే నాకు ఆశ అని చెప్పేసారంటే, నీ మంచితనాన్ని నేను మెచ్చుకున్నాను నాయన, నువ్వు ఎన్ని కావాలంటే అన్ని బంగారు నాణ్యాలు ఇస్తుంది ఆ గాడిద, నువ్వు ఈ గాడిదని తీసుకెళ్ళు అని చెప్పేసానంటే, సరే అని చెప్పేసి అబ్బా నేను ఎంత అదృష్టవంతుణ్ణి అని చెప్పేసి ఆ గాడిదని తీసుకొని వెళ్తాడనమాట. వెళ్తూ ఉండగా మధ్యదారిలోకి వెళ్ళిన తర్వాత ఒక చోట చీకట పడి, ఆ గాడిద తీసుకొని అలా వెళ్తూ ఉండగా చీకట పడింది. అక్కడ ఒక ఆశ్రమం ఉంటుంది అనమాట. ఈ నైట్కి ఈరోజు ఈ రాత్రికి నిద్రించి రేపు వెళ్ళిపోవచ్చునని చెప్పేసానంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమిటి మీరు ఏ ఊరు వెళ్ళాలి అని అడిగితే, ఇలా వాళ్ళ ఊరు పేరు చెప్పి ఈరోజు రాత్రి ఈరోజు నిద్రిస్తానండి నేను ఇక్కడ, నాకు మంచి భోజనం పెట్టండి అని చెప్పేసి అడిగితే, దీనికి ఖర్చు 2 నాణ్యాలు అయింది అని చెప్పింది అనమాట. సరే, అయ్యో 2 నాణ్యాలు అంటే దారిలో వస్తూ ఉంటే ఒక భిక్షగాడు అడిగితే, నాయన 4 రోజులైంది నేను భుజించక అని చెప్తే ఆ 2 నాణ్యాలు ఆ బిచ్చగాడికి ఇస్తాడనమాట. ఈలోగా ఇతని దగ్గర నాణ్యాలు ఉండవు. ఈలోగా ఏం చేయాలి అని చెప్పేసి ఆ ఆశ్రమంలో ఆమెకి, సరేనమ్మా నీకు 2 నాణ్యాలు కావాలి, నేను తీసుకొస్తాను, ఇల్లు మంచిగా భోజనం తయారు చేయి, ఈరోజు రాత్రికి నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి వెళ్ళి ఆ గాడిద దగ్గరికి వెళ్ళి తోక తిప్పి, గాడిద 2 నాణ్యాలు వదులు అని చెప్పేసరికి వద్దు. అదనేది ఆ ఆశ్రమంలో ఉండే భక్త వ్యక్తి ఒకతను చూస్తాడనమాట చెట్టు చాటు నుండి. ఏంటి విచిత్రంగా ఉంది, ఈ గాడిదేంటి ఇన్ని బగలే వదులుతుంది అని చెప్పేసేసి ఆయన నిద్రిస్తూ ఉండగా ఆ గాడిద దగ్గరికి వెళ్ళి గాడిదని ఇతను ఎలా అంటాడో అలాగే అంటే ఆ నాణ్యాలు చాలా పడతాయి అన్నమాట. అదే గాడిద ప్లేస్లో ఇంకా వేరే గాడిదని తీసుకొచ్చి అక్కడ కట్టేసి ఈ బంగారు నాణ్యాలు ఇచ్చే గాడిదని వాడు ఎత్తుకుపోతాడు అనమాట. కానీ ఇదంతా ఈ వీరభద్రకి తెలియదు. తెలియకోకుండా ఈ గాడిదని తీసుకెళ్ళి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నీవు నాకు 4 నాణ్యాలు ఇవ్వమంటే ఇవ్వనన్నావు, ఈ గాడిదకి ఎన్ని నాణ్యాలు ఇచ్చిందో చూసుకో అని చెప్పేసి వెళ్ళానంటే, ఎంత కొట్టినా కూడా నాణ్యాలు పడవన్నమాట. ఏరా నేనే దొరికిందా నీకు బకరాగాడిని మోసం చేయటానికి, బయటికి వెళ్ళి బతుకుతానని వెళ్ళావు కదా పెళ్ళి గిళ్ళని, ఏంటి ఏమిస్తుందని చెప్పేసి అని అనేసరికి పాపం బాధపడి ఆ గాడిదని తీసుకొని
అప్పుడు ప్రేమించిన అమ్మాయి దగ్గరికి వెళ్తాడనమాట. ఆ గాడిదని తీసుకొని అక్కడ జరిగిందంతా చెప్పిద్ది అనమాట. నేను అందుకే మీకు చెప్తున్నా, ఎవరి వల్ల మీరు మోసపోమాకండి, ఎవరు చెప్పింది వినమాకండి, కాస్తంత బుర్రబెట్టి ఆలోచించండి అని చెప్తూనే ఉన్నాను కదండి అని చెప్పేసి అనంటే, ఇప్పుడు ఈ గాడిద మీకు అవ్వ ఇచ్చింది అన్నాడు కదా, ఆ గాడిదని మళ్ళీ ఆ అవ్వ దగ్గరికి తీసుకెళ్ళండి, దాని పరిహారం ఏం చెప్పిందో అది వినండి మీరు అని చెప్పేసి మంచి సలహా ఇస్తుంది ప్రేమించిన వ్యక్తి. అక్కడికి ఈ గాడిదని తీసుకొని అవ్వ దగ్గరికి వెళ్తాడు. అవ్వ అంటది, నువ్వు నా దగ్గర 3 నెలలు పని చేయాలి, చేస్తేనే నీకు దాని పరిహారం చెప్తాను అంటది. సరేనని 3 నెలలు పని చేసిద్ది. అప్పుడు ఆమె ఏం చేసిద్దంటే ఒక కర్ర ఇస్తుంది అనమాట. ఆ కర్ర ఇచ్చి ఎవరిని కొట్టమంటే వాళ్ళని కర్ర కొడుతూ ఉంటుంది అనమాట. అయితే సరే అవ్వ, సరే కర్ర సంగతి ఓకే, ఇప్పుడు గాడిద పోయింది, ఏం చేయాలి, ఆ గాడిద పని చేయట్లేదు అని అంటే, నువ్వు మధ్యలో ఎక్కడ గాడిదని కట్టేసావో అక్కడికి వెళ్ళు, ఈ కర్రను తీసుకెళ్ళు, వాళ్ళు మోసం చేస్తారు నిన్ను, ఈ కర్రను వాళ్ళని కొట్టమని చెప్పు, చెప్తే కొట్టిద్ది, అప్పుడు వాళ్ళ నిజస్వరూపం బయటపడిద్ది అని చెప్పింది అనమాట. సరేనని చెప్పేసి ఆ కర్రను తీసుకెళ్ళి అక్కడికి వెళ్తే వాళ్ళు ఇతను ఎవరో తెలియనట్టుగా నటిస్తూ ఉంటారు. అయితే ఇతన్ని కొట్టాలని వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. ఈ వీరభద్ర ఏం చేస్తాడంటే, ఏ కర్ర ఎల్లు కొట్టు వాళ్ళిద్దరిని అంటే బాగా కొట్టేసింది అనమాట. వాళ్ళు నిజం బయటికి తెచ్చేసి ఇక ఆ గాడిని తెచ్చి విడకిస్తారు. ఈ గాడిదని వాళ్ళు తీసుకుపోతారనమాట. అప్పుడు ఆ గాడిదని అక్కడ తీసుకెళ్ళి ప్రేమించిన సీతమ్మ దగ్గరికి తీసుకెళ్ళి చక్కగా ఎన్ని బంగారు నాణ్యాలు కావాలో అన్నీ ఆ గాడితో తెప్పించుకొని అవన్నీ చేసి అతన్ని ఆమెతో వివాహం చేసుకొని ఒక ఇల్లు ఏర్పాటు చేసుకొని అలా ప్రేమ కోసం ఎంత త్యాగం చేశాడు.